నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 242 అధ్యాయాలు పూర్తి చేసి 243వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రామిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. విఘ్నసాసి భవే నిత్యం విఘసాసి భవే నిత్యం నిత్యం చామృత భోజన అమృతం యజ్ఞశేషం స్యాత్ భోజనం హవిషాసము. గృహస్థుడు అనేవాడు యజ్ఞశేషమైన భోజనాన్ని భుజించాలి. అంటే బ్రాహ్మణుడికి చెప్పబడ్డ ధర్మం ఏంటంటే ప్రతిరోజు కూడా వైశ్వదేవ హోమం అని చేయాలి. దానిలో హవిస్సును సమర్పించాలి. హవిస్సు అంటే మనం తినే అన్నంకి నివేదన చేయటం. అది ముందు అగ్ని ద్వారా దేవతలకు నివేదన చేసిన తర్వాత భోజనం చేయాలి. అది అమృతంతో సమానము. మృత్యశేషంతు యోస్యాతి తమాహుర్విఘసాసినం విఘసం మృత్యశేషంతు యజ్ఞశేషమృతం. ఇంకా ఏంటో తెలుసా, తన మీద ఆధారపడ్డ వాళ్ళకి పెట్టిన తర్వాతనే తినాలట గృహస్థులు. అర్థమైందా? ఏదో మనం తిరంగా మిగిలింది ఇవ్వడం కాదు, వాళ్ళకు పెట్టిన తర్వాత మనం తినాలట. చెప్తున్నారు స్వదార నిరతో దాంత సూయుర్జితేంద్రియ ఋత్విక్ పురోహితాచార్యై మాతులాతిథి సంస్కృతై వృద్ధ బాలాతుర్వై జాతి సంబంధి బాంధవై మాతా పితృభ్యాం జామీభి భ్రాత్రా పుత్రేణ భార్యయా ద్విత్రా దాసవర్గేన ద్వాదం న సమాచరే ఏతన్ విముచ్య సంవాదాన్ సర్వపాపై విముచ్యతే. ఇంకా ఎప్పుడు గృహస్థుడు అనేవాడు తన భార్య యందు మాత్రమే అనురక్తుడు కావాలి, జితేంద్రియుడు కావాలి, ఎవ్వరిని తప్పు పట్టకూడదు. ఋత్విక్కులు, పురోహితులు, ఆచార్యులు, మేనమామ, అతిథులు, ఆశ్రితులు, వృద్ధులు, బాలులు, రోగులు, వైద్యులు, దాయాదులు, బియ్యంకులు, బంధువులు, తల్లిదండ్రులు, కుటుంబంలోని స్త్రీలు, సోదరుడు, కొడుకు, భార్య, సోదరి, సేవక బృందం, వీళ్లతో ఎప్పుడు కూడా వివాదపడకూడదు. నేను చేసేది అది మీకు చెప్తున్నాను. నేను ఇది చదవలే ఇంతవరకు. చదువుంటే రోజు మా ఆవిడతోటి ఏదో విషయంలో గొడవ. తప్పు అనమాట, తప్పు అని చెప్తున్నాను. కుటుంబంలోని స్త్రీలతోటి గొడవ పడకూడదు. అటువంటి గృహస్థుడు సర్వపాప విముక్తిని పొందుతాడు.
ఏతైర్ జితస్తు జయతి సర్వాన్ లోకన్న సంశయ ఆచార్యో బ్రహ్మ లోకేశ ప్రాజాపత్యే పితా ప్రభు అతిథిశ్చంద్రలోకస్య దేవలోకస్య చద్విజః జామయోప్సరసాం లోకే వైశ్వదేవేతు జ్ఞాతయః. వీరందరికీ లోబడి బ్రతుకుతున్నవాడు నిస్సంశయంగా సర్వలోకాల్ని జయించినట్టే లెక్క. ఆచార్యుడు బ్రహ్మలోక ప్రభు, తండ్రి ప్రజాపతి లోక ప్రభు, అతిథి ఇంద్రలోకానికి అధిపతి, ఋత్విక్కు దేవలోకానికి అధిపతి, కుటుంబ స్త్రీలు అప్సరలోకానికి అధిపతులు. అంటే దేనికి వాళ్ళతో వివాదపడకూడదో వివరిస్తున్నాడు ఈ శ్లోకంలో. మొత్తం లిస్ట్ చెప్పాడు కదా, ఆ లిస్టులో ఒక్కొక్కళ్ళు తోటి ఎందుకు వివాదపడకూడదంటే స్త్రీలు, కుటుంబంలో ఉన్న స్త్రీలు అప్సర లోకానికి అధిపతులట వాళ్ళు. జ్ఞాతులు అనేవాళ్ళు, జ్ఞాతులంటే మన ఇంటి పేరు ఉన్నవాళ్ళు జ్ఞాతులు అంటారు. వాళ్ళు విశ్వే దేవలోకానికి అధిపతులు. విశ్వే దేవతలు అంటే మనం పితృశ్రాద్ధం పెట్టేటప్పుడు ఇద్దరికి పెడతారు, ఒకళ్ళకు విశ్వే దేవతలు, ఒకళ్ళకు పితృదేవతలు. అది విశ్వే దేవతలకి అధిపతులట ఎవరు? జ్ఞాతులు. అలానే ఆచార్యుడు అంటే గురువు గారు బ్రహ్మలోకానికి అధిపతి, తండ్రి ప్రజాపతి లోకానికి అధిపతి, అతిథి ఇంద్రలోకానికి అధిపతి, ఋత్విక్కు అంటే వేదం చదువుకున్నవాడు ఆయన దేవలోకానికి అధిపతి. ఇలా కాబట్టి వాళ్ళతోటి ఎప్పుడు కూడా వివాదపడకూడదు. రేపు మనం 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమహిమీచ గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.